అందరికీ నమస్కారం. జేఈ మెయిన్స్ రిజల్ట్ రావటం జరిగింది. ఈ జేఈ మెయిన్స్ అంటే 2 నుంచి 4 సంవత్సరాలు వందలు వేల గంటల యొక్క కష్టం, మన పిల్లల యొక్క కష్టం, వారి యొక్క ఎమోషనల్ ఎస్కలేషన్స్, అలాగే పేరెంట్స్ యొక్క శ్రమ, ఇవన్నీ కలిసి ఈ రోజున జేఈ రిజల్ట్ 2026 ఒక ఆనందకరమైనటువంటి వార్తని చాలామందికి తీసుకొని వచ్చింది. ఇందులో విజయం సాధించినటువంటి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు. అలాగే ఈ ప్రయాణంలో మీరు అనుకున్నటువంటి పర్సంటేజ్ సాధించకపోయినప్పటికీ ఎంతో కష్టపడినటువంటి పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి జేఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, నా ర్యాంక్కి ఎక్కడ బెస్ట్ కాలేజ్ వస్తుంది, ఎలా తెలుసుకోవాలి? లేదు, నేను అనుకుంటున్నటువంటి కాలేజ్కి ఇది నా ర్యాంక్కి ఏ బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అందరికీ ఉండేటువంటి ప్రశ్న. మరి దీనికి చాలా సింపుల్గా అర్థం చేసుకోవటానికి నేను మీకు ఒక టూల్ ఇక్కడ ఇవ్వబోతున్నా. సో మరి ఆ టూల్ ఏమిటి అనేటువంటిది, ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది తెలుసుకుందాం. గూగుల్కి వచ్చి ఇక్కడ ఒకసారి www.rebuildlearning.com అని టైప్ చేయండి. rebuildlearning.com ఇది క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కాలేజ్ ప్రిడిక్టర్ అనేది ఉంటుంది. సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ 6 ట్యాబ్స్ వస్తాయి. ఇందులో జేఈ మెయిన్స్ కాలేజ్ ప్రిడిక్టర్ టైప్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ జేఈ మెయిన్ ర్యాంక్, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ర్యాంక్ 23,467 నా ర్యాంక్ అనుకుందాం. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటా తీసుకుందాం. కేటగిరీస్, ఓపెన్ కేటగిరీ తీసుకుంటా. ఫైండ్ కాలేజెస్, ఇక్కడ మనం చూస్తే ఐఐటి, IIIT, ఏ కాలేజీకి ఏ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేటువంటిది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. సపోజ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా, రాంచీ దగ్గర, ఇది క్లోజింగ్ ర్యాంకు, ఓపెనింగ్ ర్యాంకు 12,976, 24,964. సో ఈ విధంగా మనకున్నటువంటి ర్యాంక్కి దగ్గరగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా మనకి అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ. సో ఇది మొదటి స్టెప్. ఓకే, మన కేటగిరీ చూసుకోవచ్చు. సపోజ్ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాం, లేదా ఎస్సీ కేటగిరీ, లేదా ఓబీసీ ఎన్సిఎల్, ఓబీసీ పీడబ్ల్యూడి. సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకుని దీన్ని చాలా ఈజీగా మనం చూడవచ్చు. మరి కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే, పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో నాకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ ఎతకాల్సినటువంటి అవసరం లేకుండా అప్పుడు ర్యాంక్ ప్రిడిక్టర్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్కి వెళ్ళి వరంగల్ టైప్ చేస్తున్నా. వరంగల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏమిటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చింది. సో దీంట్లో ఆల్ కేటగిరీస్కి నేను తీసుకున్నాను, ఆల్ కోటాస్ తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటా, హోమ్ స్టేట్ కోటా కొడతా, ఓన్లీ జస్ట్ హోమ్ స్టేట్ కోటా. సో హోమ్ స్టేట్ కోటాలో ఎస్టీ కేటగిరీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 200 ఎండ్ ర్యాంక్, చూసారా కాంపిటీషన్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓబీసీ ఎన్సిఎల్ పీడబ్ల్యూలో 154. అలాగే ఎస్సీ కేటగిరీలో ఈసీఈ 1343. అలాగే మీరు ఏది కావాలంటే అది, ఏ ఇన్స్టిట్యూట్ కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్, సో ఇక్కడ 2 ఉన్నాయి, IIIT కర్నూలు ఆంధ్రప్రదేశ్, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేశాను. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి షో కటాప్స్, హోమ్ స్టేట్ కోటాలో ఎస్టీ పీడబ్ల్యూడి 29, అలాగే ఓపెన్ పీడబ్ల్యూడీలో 276, అదేవిధంగా
ఓపెన్ కేటగిరీలో బయోటెక్నాలజీ 60,000 వరకు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని తెలియాలన్నా, లేదు పర్టికులర్ కాలేజీకి ఏ ర్యాంక్ అనేటువంటిది, రెండు వైపులా కూడా ఇది పనిచేస్తుంది. సో ఇది మీకు ఉపయోగపడేటువంటి టూల్. సో అట్లాగే పర్టికులర్గా మీకు ఎవరికైనా సరే కెరియర్కి సంబంధించి మీ యొక్క అప్రోచ్ జనరల్గా ఏమిటంటే, నన్ను దానికి సూట్ అవుతానా లేదా అని అనుకునేటప్పుడు మనకు ఉండవలసినటువంటిది ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అన్నట్లయితే, మీరు ఇక్కడ ఈ అసెస్మెంట్స్కి వస్తే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక సింపుల్ అసెస్మెంట్, 8 క్వశ్చన్స్తో ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఇది రాస్తే దీనికి మీకు కంప్లీట్గా డీటెయిల్డ్, అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది, మీ ఇంటెన్సిటీ ఎట్లా ఉంది అనేటువంటి తెలియజేస్తుంది, మీకు ఉపయోగపడుతుంది. సో ఇది ఒక్కసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసుకోవచ్చు. అలాగే కొంతమందికి ఇందులో ర్యాంక్ రానటువంటి వాళ్ళు జేఈ మెయిన్స్ లేదు, ఇంకా నేను ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, లేదా మేనేజ్మెంట్ కోటానే జాయిన్ అవ్వాలి, ఇంకా నాకు వచ్చే పరిస్థితి లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాల్ చేస్తే 9640549549, మరొకసారి చెప్తున్నా 9640549549కి కాల్ చేస్తే ఖచ్చితంగా మా టీం మీకు హెల్ప్ చేస్తారు. సో అటువంటి అవసరం ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సో తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అట్లాగే వన్స్ అగైన్ విజయాన్ని సాధించినటువంటి పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు. అలాగే ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటువంటి దాంట్లో విష్ యూ ఆల్ ద బెస్ట్.